మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించిన పూనం బజ్వా ఓవైపు చదువుకుంటూనే మరోవైపు మోడల్గా కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత క్రమంగా సినిమాల వైపు అడుగులేసింది. 2005లో పూనం కెరీర్ మొదలైంది. నవదీప్కి జంటగా మొదటి సినిమా టైటిల్తో ఓ చిత్రం చేసింది. వెళ్తున్నారా? వెళ్ళండి, అందరం ఏదో టైంలో వెళ్ళాల్సిందేగా. ఏంటండి, ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? నో నథింగ్, ఐమ్ ఓకే. ఏంటో అనుకోకుండా కలిసాం, ఇప్పుడు విడిపోతున్నాం. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. నాగార్జున, నయనతార జంటగా నటించిన బాస్ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. వాట్ ఇస్ దిస్? బాస్? బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ గీస్తూ. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హీరోయిన్గా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తుంది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, పరుగు, వేడుక లాంటి సినిమాల్లో కనిపించింది. పూనం కెరీర్ ఆరంభంలోనే నాగార్జున, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కెరీర్ నిలబెట్టుకోలేకపోయింది. ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకున్నానా? చెప్తున్నాను కదా, నాన్నవని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇతంతో జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. తెలుగు చిత్రసీమ వీడి తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో బిజీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి మళ్ళీ చాలా కాలం తర్వాత 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కనిపించింది. చిన్నపిల్లతో ఆ చిలక్కొట్టుడు సాంగులు, ఆ డాన్స్ ఏంటి? ఏనోకమ్మా బాలేదా? జయప్రదకి నాకంటే తక్కువ వయసు ఉంటుంది నాన్నగారు. అవకాశాల వేటలో భాగంగా ఇలా హాట్ ట్రీట్ ఇస్తుంది పూనం బజ్వా. ఈసారి ఎలాగైనా తెలుగు తెరపై స్థిరపడాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. సో చూడాలి మరి అమ్మడి ఆశలు ఏ మేర నిజమవుతాయనేది.